ఇది కొంచెం పర్సనల్ మ్యాటర్. ఇంటి దగ్గర అయితే బాగుంటుందేమోనని. నీ ఇష్టం. నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడతానంటే నాకు అభ్యంతరం లేదు. కాకపోతే నువ్వే విషయమైనా ఇక్కడే మాట్లాడొచ్చని అంటున్నాను. నీకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? లేదండి, యాక్చువల్లీ ఇవాళకి పని అయిపోయినట్టే. అందుకే మీకు ఈ విషయం చెప్పి వెళ్దామని ఇలా వచ్చాను. నీకు వేరే పనేం లేకపోయినట్టయితే ఇప్పుడే ఆ విషయం గురించి మాట్లాడొచ్చు. ఈవెన్ ఐఎమ్ ఫ్రీ. నీకు ఇంటి దగ్గర మాట్లాడాలనుంటే నీ ఇష్టం. కాకపోతే ఇద్దరికి టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఆ విషయం గురించి చెప్పమంటున్నాను అంతే. సరే సార్, ఇప్పుడే మాట్లాడతాను. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మీరు మొన్న సూర్య గురించి నా దగ్గర మాట్లాడారు. అసలు నేనే మీతో సారిక గురించి మాట్లాడాలనుకున్నాను. సారిక గురించా? అవును, తను మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. మీరంటే చాలా ఇష్టపడుతోంది. తను అప్పట్లో మిమ్మల్ని చేసుకోనని చెప్పడం తప్పే. కాకపోతే ఇప్పుడు రిపెంట్ అవుతోంది. అందం విషయంలోనూ, ఆస్తి విషయంలోనూ, చదువు విషయంలోనూ మీకే రకంగానూ తీసిపోదు. చాలా చలాకీ అమ్మాయి. మీరంటే చాలా అభిమానం చూపెడుతోంది. తను చేసిన తప్పుని క్షమించి మీరు సారికను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ విషయం గురించి నిన్ను మాట్లాడమని అడిగిందా? అవును, నేనెప్పటినుంచో మీతో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. బాగుంది. నేనేమో సూర్య విషయం గురించి నీతో మాట్లాడి కన్విన్స్ చేయాలనుకుంటున్నాను. నువ్వు నా పెళ్లి చేయాలని చూస్తున్నావు. మీరు నా టాపిక్ రైజ్ చేస్తారనుకోలేదు. మీరు మొన్న అలా మాట్లాడారు కాబట్టి నేనిప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చానని మాత్రం అనుకోవద్దు. సారిక నాతో ఈ విషయం గురించి ఎప్పుడో చెప్పింది. నేనే మీతో ఇన్నాళ్లుగా ఈ టాపిక్ గురించి మాట్లాడలేకపోయాను. సారిక మెంటాలిటీకి నా మెంటాలిటీ కుదరదని నాకు అర్థమైపోయింది. పెళ్లి చేసుకుని ఇద్దరం బాధపడే కంటే ఆ విషయం గురించి మర్చిపోవడమే మంచిది. మీరు సారికని క్షమించలేకపోతున్నారా? లేదు, నాకు సారిక మీద ఎలాంటి కోపం లేదు. కాకపోతే తన మెంటాలిటీ నాకు సూట్ అవ్వదని అర్థమైంది. అందుకే తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. నేను ఈ విషయం గురించి తనతో క్లియర్గా చెప్పాను. ఇంకా ఈ పెళ్లి గురించి తను మర్చిపోలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నేను బాగా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. ఈ పెళ్లి జరిగితే మేమిద్దరం హ్యాపీగా ఉండం. సారిక మనస్తత్వంలోనూ మాట తీరులోనూ మార్పు వస్తే మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా? చిన్నప్పటి నుంచి అలవాటైనవి వద్దనుకుంటే అంత ఈజీగా పోవు. సారిక మనస్తత్వంలో, మాట తీరులో ఎలాంటి మార్పు రాదని నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నేను ఆ పెళ్లి గురించి ఆలోచించడం మానేశాను. తను చిన్నపిల్లలా ప్రవర్తించడం మానితే మంచిది. ఈ విషయంలో నేను నా నిర్ణయం మార్చుకోను. అలా అని తనకి స్పష్టం చేశాను కూడా. ఇంకా ఇదే విషయం గురించి ఆలోచిస్తుందంటే అది అమాయకత్వం అనుకోవాలో మొండితనం అనుకోవాలో నాకు అర్థం కావటం లేదు. తను ఎలాగూ ఈ టాపిక్ గురించి నీ దగ్గర మాట్లాడింది కాబట్టి నువ్వే తనకి నచ్చజెప్పు. మా ఇద్దరి మెంటాలిటీస్కి కుదరదని నేను స్పష్టం చేశానని చెప్పు. నా గురించి మర్చిపోయి వాళ్ళ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోమను. ఈ విషయం గురించి మాట్లాడమని తను నాతో గట్టిగా చెప్పేసరికి నేను కాదనలేకపోయాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ హర్ట్ యువర్ ఫీలింగ్స్. నో, అలాంటిదేం లేదు. మీ మనసులో మాటని సారికకి చెప్తాను. మీ గురించి మర్చిపోమ్మంటాను. నువ్వు ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అవసరమైతే నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. తనకేదైనా మంచి సంబంధం వెతికి వెంటనే పెళ్లి చేయమని చెప్తాను. ఓకే సార్, నేను ఇక బయలుదేరతాను. సూర్య విషయంలో నీ నిర్ణయం మార్చుకో కదా? లేదండి, మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నేను కూడా ఇక ముందు ఎప్పుడూ సారిక ప్రస్తావన మీ దగ్గర తీసుకురాను. నిన్ను సూర్యతో కలపాలని నేను, నన్ను సారిక్కిచ్చి పెళ్లి చేయాలని నువ్వు, ఇద్దరం చాలా తాపత్రయపడినట్టున్నావు. ఆలోచిస్తుంటే నాకు చాలా తమాషాగా అనిపిస్తోంది. ఒక రకంగా ఇది తమాషాగానే ఉంది. ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫన్నీ అబౌట్ ఇట్. ఎనీవే, నా సంతోషం కోరుకుని నాతో ఈ విషయం గురించి మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్ సార్. అసలు రెండో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించని మాధవి మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడింది. మీరంటే తనకి చాలా ఇష్టమని, ప్రేమ అని నాతో స్పష్టంగా చెప్పింది. మాధవి నన్ను ఎంతగానో ఆరాధిస్తోందని వాళ్ళ అమ్మగారు నాతో చెప్పారు. సూర్య ఏమో మాధవి తన దగ్గరికి తిరిగొచ్చేస్తుందని ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. తను అలా చెయ్యలేనని మాధవి చెప్తోంది. తను ఈ నిర్ణయం తీసుకోవడానికి నేనే కారణమా? ఆ విషయం ఎలా తెలుసుకోవాలి? నా మనసుకి నచ్చిన వ్యక్తి నన్ను అర్థం చేసుకుని నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడితే నేను ఈ ఒంటరితనానికి స్వస్తి చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇలాగే ఉండిపోతాను.
సూర్య దగ్గరికి మాత్రం తిరిగి వెళ్ళను. అలాంటి వ్యక్తి నీకెవరైనా కనిపించారా? కనిపించారా అంటే నాకా వ్యక్తి నచ్చుండొచ్చు, కానీ ఆయన మనసులో ఏముందో నాకింకా తెలీదు. నేనెప్పుడూ ఆ విషయం గురించి ఆయనతో ప్రస్తావించలేదు. మరి అతనితో నువ్వు ఈ విషయం గురించి వెంటనే మాట్లాడి అతను ఒప్పుకుంటే పెళ్లి చేసేసుకో. చెప్పాను కదండి, ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు. రెండోది, ఆయన్ని నాకన్నా ఎక్కువగా ఇంకొకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆ అమ్మాయి ఆయనకు అన్ని విషయాల్లో సరిపోతుందని నాకు అనిపించింది. అందుకే నేను అసలు ఆయన దగ్గర ఈ విషయం ప్రస్తావించదలుచుకోలేదు. నాకు అవకాశం దొరికితే ఆయన మనసులో మాటేంటో తెలుసుకుని ఆయన ఊకొడితే పెళ్లి చేసుకుంటాను. కానీ ఆయన్ని మరో అమ్మాయి నాకంటే ఎక్కువగా ఇష్టపడుతోందని ఈ మధ్యే తెలిసింది. అందుకే నేనే విషయమూ తేల్చుకోలేకపోతున్నాను. ఆయనతో ఆ అమ్మాయి గురించి మాట్లాడి వాళ్ళ పెళ్లి జరిగేలా చూస్తాను. ఒకవేళ ఆయన ఆ అమ్మాయిని వద్దనుకుంటే అప్పుడు నా విషయం గురించి ప్రస్తావిస్తాను. ముందుగా వాళ్ళ పెళ్లి చేయటానికే నేను ప్రయత్నిస్తాను. అయితే మాధవి మొన్న చెప్పింది నా గురించేనన్నమాట. నన్ను ఒప్పించి సారికతో నా పెళ్లి జరిపించి తను తప్పుకోవాలనుకున్నట్టుంది. మరి ఆ వ్యక్తిని ఒప్పించలేకపోతే తన మనసులోని మాట చెప్తానంది కదా. నాతో ఆ విషయం గురించి మాట్లాడాలంటే ఇబ్బంది పడుతున్నట్టుంది. పోనీ నేనే ఆ విషయం గురించి మాట్లాడితే? లేదు, నేను తనతో ఈ విషయం గురించి మాట్లాడను. ఐ విల్ గివ్ హర్ సమ్ టైం. తన మనసులో మాటని ఎప్పుడో ఒకప్పుడు బయట పెట్టకపోదు. మీరా? రండి కూర్చోండి. మీరు కూడా టిఫిన్ చేద్దరు కానీ. వద్దండి, నేను ఇంటి దగ్గర కాఫీ తాగేలా వచ్చాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. అబ్బే అలాంటిదేం లేదు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీతో మాధవ్ గురించి మాట్లాడదామని ఇలా వచ్చాను. మీరు ఈ పాటికి తనతో మాట్లాడే ఉంటారనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఈ ఆలోచనతో వేగలేక మిమ్మల్ని ఒకసారి కలిసి విషయం కనుక్కుందామని వచ్చాను. రండి, అలా సోఫాలో కూర్చొని మాట్లాడుకుందాం. నేను మొన్నీ మధ్య మీ గురించి మాధవితో మాట్లాడాను. మీరు అనుకునేది నిజమే. తనకి మీ మీద చాలా అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం మీరు ఊహించే అభిమానం లాంటిది కాదు. మీ పట్ల తనకి స్నేహభావం మాత్రమే ఉంది. షీఈస్ జస్ట్ యువర్ వెల్ విషర్, నథింగ్ మోర్. ఐఎమ్ సారీ. మీతో ఈ విషయం చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా. మాధవి మీ దగ్గరికి తిరిగి రావాలనుకోవడం లేదు. ఈ విషయంలో తన నిర్ణయం మారదని ఖచ్చితంగా చెప్పేసింది. నేను నచ్చజెప్పడానికి ప్రయత్నించాను, కానీ నా మాట వినలేదు. ఈ విషయంలో ఎవరూ తన నిర్ణయం మార్చలేరనిపించింది. షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. తను మిమ్మల్ని కేవలం ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తోందట. తను తిరిగి మీతో పాటు కలిసి ఉండే ప్రశ్నే ఉదయించదట. అసలు ఈ ప్రస్తావన ఇంకెప్పుడు తన దగ్గర తీసుకురావద్దని కూడా చెప్పేసింది. దాంతో నేనేం చేయలేక ఊరుకున్నాను. నేనే మొన్న మీకు కబురు చేద్దాం అనుకున్నాను, కానీ నాకెందుకో మనసొప్పలేదు. ఈ విషయం వింటే మీరు బాధపడతారని నాకు తెలుసు. అందుకే మ్యాటర్ని పోస్ట్పోన్ చేశాను. మీరు వాళ్ళ ఇంటికొచ్చి విషయం అడిగేసరికి జరిగింది చెప్పకుండా ఉండలేకపోయాను. ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. లైఫ్ అంటే ఇదే. మనం అనుకోనివే జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ అయిపోవాలి.
మాధవి మిమ్మల్ని తన భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది అంతే. మీ మీద తనకి ఎటువంటి ద్వేషం కానీ అసహ్యం కానీ లేవు. తనకి డెఫినెట్గా మీరంటే చాలా ఇష్టం. అందుకే మీకు ఎన్నో సేవలు చేసింది. బట్ ది మ్యాటర్ ఎండ్స్ దేర్. తను మళ్ళీ మీతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం లేదు. నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ ప్లీజ్ మీరు అలా బాధపడొద్దు. మాధవి గురించి మర్చిపోవడానికి ప్రయత్నించండి. అదేమంత కష్టం కాదు. తను మీకు దూరమైనంత మాత్రాన మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోనక్కర్లేదు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని మీతో జీవితాన్ని పంచుకోవాలనుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు డెఫినెట్గా తారసపడతారు. మీరు ఆ ఆశతోనే ఉండండి. మాధవి అన్న మాటలు మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరుస్తాయి, అందులో అనుమానం లేదు. బట్ ప్లీజ్ ట్రై టు కమ్అట్ ఆఫ్ ఇట్. మాధవి మనసిక మారదు. నాకు ఆ విషయం బాగా అర్థమయ్యే నేను ఈ టాపిక్ గురించి తన దగ్గర ప్రస్తావించదలుచుకోలేదు. మీరు ఈ విషయంలో డిసప్పాయింట్ అవ్వడం సహజం. కానీ మీ జీవితం ఇంతటితో ఆగిపోదు కదా. మిమ్మల్ని బాగా ప్రేమించి ఇష్టపడే వ్యక్తి మరొకరెవరో మీకు కనిపించకపోరు. మీరు అంతకు ముందులాగానే సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. మాధవిలో ఓ మంచి స్నేహితురాల్ని చూసుకోండి. తను ఒకప్పుడు మీకు భార్య అన్న విషయాన్ని మర్చిపోండి. షీ విల్ బీ ఏ ఫ్రెండ్ ఫర్ ఎవర్. అందులో అనుమానం లేదు. విషయం వినగానే మీకు బాధ కలుగుతుంది. ఇట్స్ ఓన్లీ న్యాచురల్. కాకపోతే పరిస్థితికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. కొత్త జీవితాన్ని గురించి ఆలోచించండి. మాధవి లేనిదే నాకు బతుకే లేదు. మీరు అలా ఆలోచించడమే తప్పు. ఏ ఒక్కరి కోసమో ఎవరి జీవితం ఆగిపోకూడదు. మీరు తనని భార్యగా కోరుకుంటున్నంత మాత్రాన తను కూడా మిమ్మల్ని భర్తగా యాక్సెప్ట్ చేయాలని అనుకోకూడదు. ఈ విషయంలో తన మనసు బాగా గాయపడిందని మీకు తెలుసు. తనకి ఇష్టం లేని పని ఎలా చేస్తుంది? ఆవిడ నిర్ణయాలు, అభిప్రాయాలు ఆవిడవి. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం ఆమెకున్నాయి. మనం దాన్ని ప్రశ్నించలేం, తప్పు పట్టలేం. వీ కెన్ ఓన్లీ రెస్పెక్ట్ హర్ ఒపీనియన్ అండ్ లీవ్ ది మ్యాటర్ దేర్. మీరు ఇంకోసారి తనతో మాట్లాడి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించవచ్చు కదా. నో, నేను ఆ పని చేయలేను. ఈ విషయంలో తన నిర్ణయం మారదని నాకు అర్థమైనప్పుడు పదే పదే తన దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాకూడదు. అలా చేయడం ఎవరికీ మంచిది కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ హర్ సిచ్యువేషన్. తను ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్నాక అసలిక తన మనసు మార్చాలని మనం ప్రయత్నించనే కూడదు. తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చి మీరు దూరంగా ఉండడమే ఉత్తమం. నా మాటలు మీకు కటువుగా అనిపిస్తున్నాయేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎవరూ ఏం చేయలేరు. దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాధవిని మర్చిపోయి కొత్త జీవితం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. కొంచెం టైం పడుతుంది అంతే. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయగలను? ఈ పరిస్థితుల్లో ఎవరూ ఏమీ చేయలేరు. మీరు అడిగారనే నేను మాధవితో మాట్లాడాను. తన నిర్ణయం మారదని అర్థమైపోయింది. ఇక మీరే అడ్జస్ట్ అవ్వాలి. నేను మళ్ళీ మాధవ్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే అనవసరంగా తన మనసు నొప్పించిన వాడిని అవుతాను. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా లిమిట్స్ నాకు ఉంటాయి కదా. అయినా అసలు ఎవరి నిర్ణయాన్ని మనం బలవంతంగా మార్చలేం. మన అభిప్రాయాల్ని వాళ్ళ మీద రుద్దలేం. నిజమే, ఈ విషయంలో ఎవరు ఏం చేయలేరు. ఇదంతా నా బ్యాడ్ లక్. ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని అనవసరంగా చాలా ఇబ్బంది పెట్టాను. మీరు నన్నేం ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే పరిస్థితిని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు నిరాశలో మునిగిపోతే మీ గురించి ఆలోచిస్తూ నేను బాధపడాలి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. అబ్బే, అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా. నేను ఇక బయలుదేరతాను. ఇప్పటికే మీ టైం చాలా వేస్ట్ చేశాను. అబ్బే, అలాంటిదేం లేదు. మీరు మాత్రం దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అడ్జస్ట్మెంట్. మీ పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా అర్థమైనా ఈ సలహా ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. వెళ్ళొస్తానండి. మంచిది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్.
మాధవి మీ దగ్గరికి తిరిగి రావాలనుకోవడం లేదు. ఈ విషయంలో తన నిర్ణయం మారదని ఖచ్చితంగా చెప్పేసింది. నేను నచ్చజెప్పడానికి ప్రయత్నించాను, కానీ నా మాట వినలేదు. ఈ విషయంలో ఎవరూ తన నిర్ణయం మార్చలేరనిపించింది. షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. తను మిమ్మల్ని కేవలం ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తోందట. తను తిరిగి మీతో పాటు కలిసి ఉండే ప్రశ్నే ఉదయించదట. అసలు ఈ ప్రస్తావన ఇంకెప్పుడు తన దగ్గర తీసుకురావద్దని కూడా చెప్పేసింది. వెరీ గుడ్. ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందరూ బాగా కష్టపడ్డారు కాబట్టే ఇలా జరిగింది. ఈ సంవత్సరం బోనస్ని డబుల్ చేసిద్దాం. ఆ రకంగా స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి నా దగ్గరికి తీసుకురా. ఓకే సార్. ఎస్. వాట్? అలాగా? ఎప్పుడు జరిగింది?